ఈ వ్యక్తి కళ్ళు తెరవగానే తన మీద చిన్న మనుషులున్నారని, అతన్ని కట్టేశారని చూశాడు. భయపడిన వెంటనే పైకి లేచాడు. తనకు కలలో ఉన్నట్లు అనిపించింది. ఆ క్షణంలో ఒక జనరల్ గుర్రంపై స్వారీ చేస్తూ అతనిపై బల్లం విసిరాడు. కొంతమంది సైనికులు ఒక హుక్కును విసిరారు. అది పాల్ యొక్క పెద్ద ప్యాంటు కతుక్కుంది. వారు గట్టిగా లాగడం ప్రారంభించారు. పాల్ వెనకకు పడి స్పృహ కోల్పోయాడు. అతను మేల్కొన్నప్పుడు అతన్ని ఒక బండికి కట్టేశారని, చిన్న మనుషులు దేశంలోకి తీసుకెళ్తున్నారని కనుగొన్నాడు. పాల్ను ఒక రాక్షసుల్లాగా చూశారు. ఇంత పెద్ద మనిషిని ఎవరు ఇంతకుముందు చూడలేదు. మరుసటి రోజు పాల్ను పొలాలకు తీసుకెళ్లారు. అతని చేత నేలను తవ్విస్తున్నారు. కానీ అకస్మాత్తుగా హంతకులు రాజభవనంపై దాడి చేశారు. జనరల్ వెంటనే పాల్ను నియంత్రించి రాజకుటుంబాన్ని రక్షించడానికి తిరిగి రాజభవనానికి తీసుకొచ్చాడు. జనరల్ పాల్ను కింద పడుకోమని ఆదేశించి రాజకుమారిని స్వయంగా రక్షించడానికి దూకాడు. సైనికులందరినీ జోక్యం చేసుకోవద్దని ఆదేశించాడు. కానీ కార్లకు జనరల్ కేవలం గొప్పలు చెప్పుకుంటున్నాడని తెలుసు. కాబట్టి అతను పాల్ను విడిపించి సహాయం చేయమని కోరాడు. పాల్ మొదట అక్కడికి చేరుకుని ఇద్దరు హంతకులను పట్టుకున్నాడు. వారిని కొలంలోకి విసిరాడు. ఇలా అతను రాజకుమారిని సులభంగా రక్షించాడు. జనరల్ చేరుకునే సమయానికి యుద్ధం ఇప్పటికే ముగిసిపోయింది. రాజకుమారి పాల్కు కృతజ్ఞతలు తెలిపింది. కానీ రాజు అగ్ని ప్రమాదంలో ఉన్నాడు. కాబట్టి పాల్ అక్కడికి పరిగెత్తాడు. కానీ రాజును రక్షించడానికి మంటలు ఆపాలి. నిరాశతో అతను తన భారీ ప్యాంటు తీసి పసుపు రంగు నీళ్లతో ఆ మంటలను ఆర్పాడు. వాసన బాగాలేకపోయినా అది పనిచేసింది. ఆ క్షణంలో విజయానికి క్రెడిట్ తీసుకోవాలనుకున్న జనరల్ వైపు తిరిగి తనను కూడా తడిపాడు. చివరికి రాజు కోప్పడలేదు మరియు పాల్ను రక్షకుడిగా చూశాడు. ఆ సాయంత్రం పాల్ గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. కానీ పాల్ మొత్తం డ్రింకుని నేరుగా తన నోట్లోకి పోసుకున్నాడు.